మరి ఉపవాస ప్రార్థన అంటే కేవలం ప్రార్థన చేయడం, కేవలం దేవుని వాక్యం వాగ్దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు. కానీ యెషయా ప్రవక్త అంటాడు చాలా అద్భుతమైన మాట. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, ఉపవాస ప్రార్థన అంటే దానికి ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా దేవదేవుడు చేస్తున్న కార్యం ప్రవక్త అయినటువంటి యెషయా జ్ఞాపకం చేస్తాడు. మొదటి చదువురా తల్లి, పైన వచ్చిన కూడా చదువమ్మా. ఉండమ్మా ఒక నిమిషం చెప్తాను. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆరోచన చదువురా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. కేవలం ప్రార్థన అంటే ఏదో ప్రార్థన చేసుకొని ప్రభావాలు చేస్తావని స్తోత్రం చెప్పుకోవడం మాత్రమే కాదు. కానీ ఉపవాస ప్రార్థన అంటే దుర్మార్గుడు ఎవడో, దుర్మార్గులు ఎవరు? దుష్టాత్మలు. దుర్మార్గుడు ఎవడు? సైతానుగాడు కట్టిన కట్లో విప్పటమే ఉపవాస ప్రార్థన. అపవాదిగాడు తన దురాత్మల ద్వారా, తన సమూహము ద్వారా కట్టిన బంధకాలు విప్పటమే ఉపవాస ప్రార్థన. ఆ కట్లను తెంచివేయాలి, ఆ కట్ల నుండి విడుదల పొందాలి. మొదటి చదువు. రెండవది కాడి మాను మోకులను అంటే శుభ్రశక్తి బంధకాలు. సైతాను ప్రియులారా వాడు చేసే బలమైన ఆయుధాలను, వాడి ప్రయోగాలను సమూలంగా నాశనం చేయటమే ప్రియులారా అది నిజమైన ఉపవాస ప్రార్థన. మూడవ అనుభవం, బాధింపబడిన వారిని విడిపించాలి. ప్రియులారా బాధలో వారికి విడుదల రావాలి. ఉపవాస ప్రార్థన అంటే విడుదల, ఉపవాస ప్రార్థన అంటే స్వస్థత, ఉపవాస ప్రార్థన అంటే రక్షణ, ఉపవాస ప్రార్థన అంటే ఆశీర్వాదం, ఉపవాస ప్రార్థన అంటే సమృద్ధైన జీవం పొందుకొని నూతన జీవంతో ముందుకు సాగేదే ఉపవాస ప్రార్థన. దుష్టుని కాడిని వాడు ఏ కాడులు మోపాడో ఆ కాడులు అవి ఏ విధమైన కాడులు అయినప్పటికీ ఆ కాడులను విరగొట్టడమే. అవునైనా ఇప్పుడు నైనా దయచేసి చెప్పిన వాగ్దానం ప్రభా ఆ బిడ్డ జీవితంలో రూఢిపరచండి నా తండ్రి. నేను తండ్రి నేను రెండంతల ఆశీర్వాదం ఇస్తానన్నావు ప్రభా. నేను ఆ కుటుంబానికి ప్రభా నేను వాగ్దానం యేసు నామములో రూఢిపరచండి నా తండ్రి. వందనాలు ప్రభా. నేను వాళ్ళు ఏ సమస్యతో ఉన్నారో ప్రభా నేను ప్రతి సమస్యలు యేసు నామములో తీర్చమని అడుగుతున్నాను ప్రభా. నేను గృహంపై ప్రభా ప్రతి కలంకాన్ని తొలగించండి ప్రభా, ప్రతి చీకటిని తొలగించండి ప్రభా, ప్రతి అపవాది క్రియలను యేసు నామములో నయం చేయండి నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. వాళ్ళ కుటుంబాన్ని అంతా ప్రభా నేను నీ రక్తంలో భద్రపరచండి ప్రభా, నీ రక్త గోడలనైనా నేను స్థిరపరచండి నా తండ్రి. నీకు స్తోత్రాలైనా వందనాలు ప్రభా. ఎక్కింపలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడా, ఎంత మంచి దేవుడా వేస్తాయా నా తండ్రి. నాయన మీ బంగారు పాదాలకు ప్రభా లెక్కింపలేనన్ని దేవ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. అవును నా తండ్రి. నాయన ఉపవాసం అంటే ప్రభా దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, నాయన సాధారణ కాడు మానవులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు అన్నావు కదా ప్రభా. నేను ఈ ఉపవాస ప్రాంతంలోనైనా ప్రభా అమ్మగారి వారినైనా తల్లిదండ్రులు వారి తమ్ముడు రాజను జ్ఞాపకం చేసుకోనైనా ఏ బంధకాల చేత వారు పడి ఉన్నారు ప్రభా. అయా బంధకాల చేత పడిన వారలాగా నిరీక్షణ కలిగి మరలా మీ కోటలో ప్రవేశించుడు అన్నావు ప్రభా. అయా మీకు రెండంతల మేలుతో నింపుతానన్నావు ప్రభా. నేడే మీకు మంచి చేస్తానన్నావు కదా ప్రభా. ఇదిగో ఆత్మీయ తండ్రి చెప్పిన ఈ వాక్య వాగ్దానాలను మన ప్రతి ఒక్కరి వారి జీవితంలో నెరవేర్చున్నాయన చేయనాయన దేవా. శ్రమలో నేను నీకు తోడై ఉంటానన్నావు ప్రభా. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకులను నేనేనున్నావు నాయన. ఏసయ్యా నీవు తప్ప మాకు ఎవరు దిక్కులేరు నాయన, ఏ దిక్కులేని మాకు నువ్వే దిక్కు నాయన ప్రభా. ఇదిగో నా తండ్రి, ఇదిగో నాయన ఎబ్రీనైనా 13:5 అని వాగ్దానం సెలవుస్తాను ప్రభా. నేను ఏ మాత్రం నువ్వు ఎడబాయనని ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను నరమాత్రం నాకేమీ చేయగలదు, మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నామన్నావు కదా ప్రభా. ఇదిగో నరుల మాట కాదు కానీ తండ్రి, ఇదిగో నీ మాట చొప్పున మేము బ్రతుకుతున్నాము దేవా. కనికరించు ఆయన సహాయం చేయి ప్రభా. పరిశుద్ధాత్మ
ద్వారాలుగా ఒక గొప్ప ద్వారము, నూతన ద్వారము, ఆశ్చర్యకరమైన ద్వారము, అద్భుతమైన ద్వారము నీ బిడ్డల కొరకు యేసు నామములో తెరవబడునుగా, తెరవబడునుగా, ఆకాశవాకిళ్ళు విప్పబడునుగా, ఆకాశవాకిళ్ళు విప్పబడునుగా, ఆకాశవాకిళ్ళు విప్పబడునుగా. ఆయుష్తో రెండు గొప్ప కార్యాలు చేస్తున్నది. అక్కడ ఉన్న నాకు కుటుంబాన్ని, నా బంధువులు, రక్త సంబంధులందరినీ కూడా దీవించున్నాను. వారి కుటుంబాలను కూడా గొప్పగా ఆశీర్వదించు. కూడా తిన్నామా? కిందకు వచ్చింది కదా ప్రార్థన ముందే కదా. తినలేదమ్మా? మీరు కింద ఉంటారు కదా, తినలేదా? మాట్లాడు జీవనజ్యోతి. తినలేదమ్మా? ఓకే రైట్, సరే మాట్లాడుతున్నా. ప్రార్థనకు వచ్చింది కదా. ఎవరి చెట్టు ఇది వేసుకుంటారా? తినండి రా తల్లి, అందరూ తినండి అమ్మా, అందరూ తినండి. బాగా చేసినారు మా, బాగా వంట బాగుంది. నెయ్యి వేసినారు మా, నెయ్యి అయిపోయారు.